తాతయ్య ఈ రోజు నేను పార్టీ చేసిపోతున్నా. ఓ జాలి జాలి పోతున్నా నేను. ఇంట్లో కూర్చొని హాఫ్ డే స్కూల్స్ ఇస్తే చదవకుండా షికారుకు పోతారంట ఆయన కొడుకులు. ఓ తాత నువ్వు ఏదో తాత ఉడాయిలు కొట్టుకుంటా. నేను పోతా అంటే నేను పోతా. నువ్వు పోయినా అనుకో దుమ్మకాయలు అదురుతాయి. పావై ఇంట్లో కూర్చొని చదువుకో పావై నా కొడక. తాతయ్య దొడ్డికి వస్తుంది అర్జెంటు. మా తాతయ్య గడిగేసి బయటికి అయితే వచ్చేసిన. ఇంకా పార్టీ చేసేదే నా ఫ్రెండ్ గారికి పోయి. అబ్బా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడికి వచ్చేసిన. ఒరే సురేష్ వినరా తొందరగా. రే రెస్టారెంట్ కి పార్టీ చేసి పోదాం దరా. ఆ డబ్బులతో తినిపిస్తలేరా రెస్టారెంట్ కి రా. వచ్చేస్తారా కార్లో పోదామా దాంట్లో పోదామా? పారా నీ కార్ తేపోరా పోదాం మంచిగా కార్లో షికార్కి. నా దగ్గర కార్ అయితే లేదురా ప్రస్తుతానికి. కార్ అయితే అప్పుడు యాక్సిడెంట్ చేసి ఇరుగొట్టేసి. సరే నడుచుకుంటూ పోదాం దేరా క్యాఫే కాడికైతే. ఇంత దూరం రెస్టారెంట్ నుంచి పోతాయని క్యాఫేకి పోతావా? క్యాఫేకి సరే వస్తాలే క్యాఫేకి. ఏంది గొలు నడుచుకుంటే అయితే క్యాఫే కాడికైతే వచ్చేసినాం రా. అట్లా ఇట్లా దుమ్ము లేకూడదు కాఫీ తాగి. తాగుదాం లేరా ఏందేందో పను ఏందో తాగుదాం కదా తొందరగా. ఏమేం కాఫీ కావాలరా నీకు? నాకు చాక్లెట్ కాఫీ కావాలా, బూస్ట్ కావాలా, హార్లిక్స్ కాఫీ కావాలా, టీ కావాలా, అన్ని కావాలా నాకు. ఉండేది పారా నా కొడుక ఇంటికి పోదాం. నీకేందో నా కొడక ఏంద్రా అన్ని డబ్బులు ఖర్చు అవుతావు. పారా ఇంటికి పోదాం. ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు? పారా ఇంటికి పోదాం. ఏందో అమ్మయ్య మీ ఇంటికాడికి అయితే నిన్ను చేసేసినారా. నేను మా ఇంటికి పోతా. సరే నువ్వు పోరా. ప్రస్తుతానికైతే ఇంటికైతే వచ్చేసిన. ఇంతసేపు యాడ్కి పోయినవరా నా కొడక? నేను దొడ్డి దగ్గరికి పోయినా అంతే. తొందరగా వచ్చేసిన తాతయ్య.